ఏంటోనండి నేను క్రియేట్ చేసిన క్యారెక్టర్స్ అన్ని ప్రాణం పోసుకుని వచ్చేస్తున్నాయి. ఏంట్రా నేను క్రియేట్ చేసిన పాత్రలు ఇలా ప్రాణాలు పూసుకుని వచ్చేస్తున్నాయింట్రా? మీకున్న పవర్ అలాంటి సార్. ఏంటి ఇలా మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? లాస్ట్ టైం 21 days టాబ్లెట్స్ కోసం మీకు చెప్పాను. ఆ వీడియో అయిపోయిన వెంటనే చాలా మంది పేషెంట్స్ మేడం మేము ఇన్నాళ్ళు వాడుతున్నాము, మేడం మేము అన్నారు వాడము, మాకు ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా, లేదా ప్రస్తుతం వస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ ఈ టాబ్లెట్స్ వల్ల చాలా మంది వచ్చారండి. నేను ఏ వీడియో చేసినా అలానే జరుగుతుంది. సో ఈ రోజు ఈ 21 days టాబ్లెట్స్ వాడడం వల్ల మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటే ప్రివెంటబుల్ సైడ్ ఎఫెక్ట్స్ ఏ హార్మ్ లేని సైడ్ ఎఫెక్ట్స్ కొన్ని ఉంటాయి, వాటి కోసం చెప్తాను. సో ఈ టాబ్లెట్స్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళకి ఇవి చాలా బాగా అర్థమవుతాయి. సో ఈ టాబ్లెట్స్ స్టార్ట్ చేసిన వెంటనే కొంచెం కడుపు ఉబ్బరంగా ఉన్నట్లు, అంటే నాజియా, వామిటింగ్ వస్తున్నట్లు, హెడేక్ వస్తుంది, కొంచెం వికారంగా ఉందని చాలా మంది చెప్తూ ఉంటారు. దిస్ ఇస్ వెరీ కామన్. అండ్ ఇవి వాడిన కొన్నాళ్ళకి, స్టార్ట్ చేసిన కొన్నాళ్ళకి ఇవి సబ్సిడీ అయిపోతాయి కూడా. కొంతమంది బ్రెస్ట్ పెయిన్ చెప్తారండి, హెవీనెస్ ఆఫ్ ద బ్రెస్ట్, మాస్టాల్జియా, ఇవి కూడా చాలా కామన్ గా వస్తాయి. అండ్ లో డోస్ పిల్స్ తో చాలా తక్కువగా ఉంటాయి అన్నమాట. థర్డ్, కొంతమంది వెయిట్ గెయిన్ కూడా కంప్లైంట్ చేస్తారు. బట్ మోస్ట్లీ వెయిట్ గెయిన్ అంటే వాటర్ రిటెన్షన్ వల్ల వస్తుంది, అంటే ఒంట్లో వాటర్ అన్నది చేరుకోవడం వల్ల వస్తుంది. వన్స్ యూ స్టాప్ ఇట్ అవన్నీ కూడా తగ్గిపోతాయి. మేడం ఇవి వాడేక మనకు చాలా తక్కువ బ్లీడింగ్ అవుతుందని చాలా మంది చెప్తూ ఉంటారు. అది కూడా చాలా కామన్. అండ్ అది కూడా విత్ టైం సబ్సైడ్ అయిపోతుంది. కొంతమందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తాయి. సో ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కూడా ఇవి వాడుతున్నప్పుడు కామన్ గా వస్తాయి. ఇవి కూడా విత్ టైం అండ్ ఇవి ఆపేసిన తర్వాత డెఫినెట్ గా సబ్సైడ్ అయిపోతాయి. సో ఇవన్నీ కూడా మైనర్ సైడ్ ఎఫెక్ట్స్ అనమాట ఓసీ పిల్స్ వాడిన. వీటి కోసం మీరు కంగారు పడాల్సిన పని అయితే లేదు. అండ్ ఇవి వాడిన తర్వాత అవి స్టార్ట్ అయితే ఖచ్చితంగా టాబ్లెట్స్ వల్లనే. బట్ వన్స్ ఇవి ఆపిన తర్వాత లేదా క్రమేపీ వాడుతున్న ప్రక్రియలోనూ ఇవన్నీ కూడా సబ్సైడ్ అయిపోతాయి. థ్యాంక్ యూ.